ప్రైజ్ ది లార్డ్ లిల్లీస్. వెల్కమ్ బ్యాక్ టు ద లిల్లీస్ ఆఫ్ ది వ్యాలీ ఛానల్. ఈ రోజు పవర్ ఆఫ్ ద చాయిస్ గురించి నేర్చుకుందాం. చాలా సార్లు మన లైఫ్ లో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం, అలాగే రాంగ్ చాయిసెస్ తీసుకుంటూ ఉంటాం. ఈ రాంగ్ చాయిసెస్ వల్ల రిగ్రెట్ అవుతా ఉంటాం. అయ్యో, ఆ రోజు అలా చేసి ఉండకుండా ఉండాల్సిందే, ఈ రోజు ఇలాంటి స్థితిలో ఉండే వాళ్ళం కాదు, అలాంటి పాస్ట్ ని బట్టి అలా చూసుకుని మనం చింతిస్తా ఉంటాం. కానీ ఇప్పుడు రైట్ చాయిసెస్ తీసుకోవడం దానిపై ధ్యానిద్దాం. ఇన్ ఆర్డర్ టు take right choices, we need to fill our mind with God's word. ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుని వాక్యంతో మనం నింపుకుంటామో, we will be going to take right choices in our lives. We need to live a high life to make good choices. ఇప్పుడు హై లైఫ్ అనే దాని గురించి మనం ధ్యానిద్దాం. హై లైఫ్ ఎలా వస్తుంది అంటే ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్, ఓన్లీ బై సబ్మిటింగ్ టు హిస్ వర్డ్, ఓన్లీ త్రూ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నువ్వు దేవునితో చేసే సహవాసాన్ని బట్టి, ఆయనతో కమ్యూనికేట్ అయ్యే దాన్ని బట్టి నడుచుకోవడం ద్వారా హై లైఫ్ జీవిస్తాం. మన ఫిజికల్ సెన్స్ ని బట్టి, ఎమోషన్ సెన్స్ ని బట్టి, లేకపోతే మన థాట్స్ ని బట్టో కాకుండా ఎప్పుడైతే ఆ హై లైఫ్ మనం జీవిస్తామో అప్పుడు ఆయన వెలుగు మనపై ప్రకాశించి ఇట్ గివ్స్ పర్పస్, డైరెక్షన్ అండ్ మీనింగ్ టు అవర్ సోల్. మన డెస్టినీ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేవి మన డెసిషన్స్ ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటాయి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై రిన్యూయింగ్ యువర్ మైండ్ అని చెప్పి. ఎప్పుడైతే మన మైండ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అంటే కేవలం ఓన్లీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, అలాగే హోలీ స్పిరిట్ కి కంప్లీట్ గా సబ్మిట్ చేసుకుని సరెండర్ అయినప్పుడు దెన్ అవర్ మైండ్ విల్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్. We began to think, we began to act, and we began to speak like and also we began to make choices just like Jesus did. మనం దేవునితో ఉండే ఆ కమ్యూనికేషన్ ని బట్టి, దేవునితో నడుచుకోవడాన్ని బట్టి మనం హై లైఫ్ జీవిస్తాము. అలాగే ఎనిమీ సమ్ టైమ్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది మన డెసిషన్స్ ని. ఎలా అంటే మన మైండ్ ని క్యాప్చర్ చేసి ఆ మైండ్ లో థాట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది. అవి మనల్ని హార్మ్ చేసి మనల్ని అఫెండ్ చేస్తూ ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ లో లైఫ్. ఇప్పుడైతే ఎనిమీ పెట్టే థాట్స్ కి, లైఫ్ కి, డిసెప్షన్స్ కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎమోషన్స్ ని బట్టి తీసుకున్న డెసిషన్స్ ద్వారా జీవిస్తుంటే దట్ ఈస్ లివింగ్ అ లో లైఫ్. Deuteronomy 30:19 it says, "This day I call the heavens and earths witnessed against you that I have set before you life and death, sins and curses. Now choose life so that you and your children may live." దేవుడు మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడినప్పుడు he asks them to follow him and live or run away and face destruction. It is in our hands to choose high life or low life. మనం high life జీవిస్తున్నప్పుడు people around us to see peace, joy, love and begin to know Jesus. మనల్ని మనం పరీక్షించుకుందామా, ఎలాంటి లైఫ్ మనం జీవిస్తున్నాం? హై లైఫ్ ఆర్ ఏ లో లైఫ్? ఏ లైఫ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై గాడ్ టు మేక్ గుడ్ చాయిసెస్ అకార్డింగ్ టు హిస్ విల్, ఆర్ లైఫ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సేటన్ అగైన్స్ ద విల్ ఆఫ్ గాడ్? అర్థం చేసుకుందామా? దేవా, గివ్ మీ విజ్డమ్ టు మేక్ రైట్ చాయిసెస్ ఇన్ మై లైఫ్. హెల్ప్ మీ టు లివ్ అ హై లైఫ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద కమ్యూనికేషన్ ఫ్రమ్ యూ. హెల్ప్ me to live an abundant life under your will, Lord. ఈ రోజు నుంచి I will take the right choices in your will. In Jesus' precious name we pray. Amen.